రైట్ హైదరాబాద్లోని ప్రముఖ లిక్కర్ కంపెనీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోదాలు చేసింది. పెన్నోడ్ రికార్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఇన్ బేవ్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తమ బ్రాండ్ అమ్మకాలను పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు రావడంతో సీసీఐ రైడ్స్ చేసింది. ఇక రాడికో కైతాన్ అనే కంపెనీ ఫిర్యాదుతో సీసీఐ రంగంలోకి దిగింది. తమ బ్రాండ్ లిక్కర్ అమ్మకాలు పెంచుకునేందుకు నేరుగా మీడియేటర్ల ద్వారా డిస్కౌంట్ కమిషన్ల ద్వారా అమ్మకాలు చేపట్టారని తెలుస్తుంది. 2 రోజులుగా హైటెక్ సిటీలోని పెన్నోడ్ రికార్డ్ కంపెనీతో పాటు బేగంపేటలోని ఏబీ ఇన్ బేవ్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేసింది సీసీఐ. ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే ఏబీ ఇన్ వేవ్ కంపెనీ కార్యాలయాల్లో ఇప్పటికే సీసీఐ సోదాలు చేయడం మనం చూస్తున్నాం. ఈ సోదాల్లో ఎటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 2 ప్రముఖ దిగ్గజ మద్యం కంపెనీలపైన లిక్కర్ కంపెనీలపైన 2 రోజులుగా సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా పెర్నాడ్ రికార్డ్ అనే కంపెనీతో పాటుగా ఏబిఎన్బి, ఇది బడ్వైజర్ బీరు తయారీ సంస్థ కంపెనీ ఏబిఎన్బి, ఈ 2 కంపెనీలలో ఏకకాలంగా 2 రోజులుగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోదాలు చేస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా వీరు నేరుగా మద్యాన్ని అమ్మకం, తమ బ్రాండ్ ఏదైతే బడ్వైజర్ బీర్ ఉందో ఈ పెర్నాడ్ రికార్డుకు సంబంధించినటువంటి విస్కీ వోడ్కా, ఈ బ్రాండ్కి సంబంధించినటువంటి అమ్మకాలను ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా, తెలంగాణ మద్యం పాలసీకి విరుద్ధంగా వీరు జనరల్గా మద్యం అనేది అమ్మకాలు కంపెనీలు ఎక్సైజ్ షాప్ డిపార్ట్మెంట్ నుంచి మద్యం షాపులకు విక్రయాలు చేస్తుంటారు. కానీ వీరు ఒక కమిషన్లను ఆశ చూపి, డిస్కౌంట్లను ఆశ చూపి కొన్ని ఎంటర్ప్రైజెస్, కొన్ని మీడియేటర్ల సంస్థల ద్వారా వీరు నేరుగా మద్యం షాపులకు తమ బ్రాండ్కి సంబంధించినటువంటి మద్యాన్ని విక్రయిస్తున్నారు, అమ్మకాలు చేస్తున్నారు. ఇది అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు గతంలో కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే పెర్నాడ్ రికార్డ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే అంటే మద్యం కంపెనీతో పాటుగా ఏబిఎన్బి, ఈ 2 కంపెనీల పైన ఏకకాలంలో 2 రోజులుగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోదాలు చేస్తుంది. అయితే ప్రధానంగా ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ని, కొన్ని హార్డ్ డిస్క్ని, సిస్టంలో ఉన్నటువంటి డేటాను కూడా సేకరించి, ఎందుకంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నారు. మిగతా కంపెనీల కాంపిటీషన్ని తట్టుకునేందుకు నేరుగా ఆ బ్రాండ్ మిగతా మద్యం బ్రాండ్స్ని అమ్మకుండా ఓన్లీ వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్లను, బీర్లను, విస్కీని, వోడ్కాని మద్యం షాపులలో అమ్మేందుకు నేరుగా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మద్యం షాపులతో ఒప్పందాలు చేసుకున్నారు అన్నట్లుగా కూడా సీసీఐ గుర్తించింది. ఇందులో భాగంగానే పూర్తిస్థాయి డేటా సేకరిస్తుంది. ఈ 2 కంపెనీలు ఎన్ని సంవత్సరాలుగా అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు, సో ఎన్ని కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయన్న డేటా కూడా పూర్తిగా సేకరిస్తుంది. సో ఈ రోజు కూడా సీసీఐ ఈ 2 కంపెనీలపైన సోదాలు చేసే అవకాశం ఉంది. ఈ సోదాల్లో కీలక అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. బయటపడ్డ అనంతరం ఈ 2 కంపెనీలపైన ఇటు సీసీఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ విధంగా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జోన్ల వారీగా కొంతమంది ఏజెంట్లను, కొంతమంది ఎంటర్ప్రైజెస్ కంపెనీలను ఏర్పాటు చేసుకొని డిస్కౌంట్లను, కమిషన్ల ఆశ చూపి కోట్లాది రూపాయల మద్యాన్ని విక్రయించిన అమ్మకాలు చేసినట్లుగా కూడా సీసీఐ గుర్తించింది. దీని ద్వారా ఈ 2 కంపెనీలటువంటి షేర్ అనేది రాష్ట్రంలో దాదాపు 15 నుంచి 17% మార్కెట్ పెరిగింది. సో మిగతా కంపెనీలు తమ మద్యం యొక్క విక్రయాలు తగ్గడం అనేది గమనించి సీసీఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 2 రోజులుగా సోదాలు చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. ఎన్ని కోట్ల రూపాయల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని చెప్పి గుర్తించిన అనంతరం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 2 కంపెనీలపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.